ఎంత హ్యాపీ ట్రిప్. సడన్ గా సాడ్ గా మారిపోయింది. నాన్నకి ఏం ప్రాబ్లం లేదుగా? నాన్న గురించి కాదురా. ఉస్మాన్, ఆ, దేవుడు నేను ఒకటి అడుగుతాన్రా. మనం బ్రతికున్నంత వరకు ఎప్పుడు ఏ చిన్న మనస్పర్ధ కూడా మన మధ్య రాకూడదని. శంకర్, నాకు చిన్న హెల్ప్ చేయరా? అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను డైరెక్ట్గా స్టేషన్కి వస్తున్నానని ఉదయంతో చెప్పు. ఏ ఎందుకురా? అసలు ఏమైందిరా? ఇంటికి వెళ్ళకపోవటం ఎందుకు? నీ లవ్ విషయం తెలుసుకోవా? అది తప్పించుకోవడానికి ఎలా చేయమన్నది? నువ్వు అడిగావా? నో అనిందా? మరి వద్దు, నాకు ఈ ప్రేమ వద్దురా. అసలు ఏమిట్రా ప్రాబ్లం? రాపోవడానికా లవ్ చేసింది? నేను అమ్మాయి లవ్ చేయలేదు, ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్. మీ ఇద్దరు ఫ్రెండ్స్గానే ఉన్నాం అంతే. కటింగ్లు వద్దు, స్ట్రైట్ గా చెప్పు. నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదా? ఇందాక చెప్పేగా. మరి ఎందుకు ఇదంతా? నా లవ్ ఎన్ని రోజులది, ఆఫ్టర్ 10 days. కానీ మా రెండు ఫ్యామిలీల ఫ్రెండ్షిప్ దాదాపు 25 ఏళ్ళది. వాళ్ళు ముస్లిమ్స్, కుదరదు. అందులోనూ మా నాన్న కిడ్నీ ఇచ్చాడు ఆయన. వద్దు, నాకు ఈ లవ్ వద్దు. అరే గొడవ వస్తుందని ఎందుకు అనుకుంటావరా? నీకు తెలీదురా, మ్యారేజ్ విషయాల్లో డెఫినెట్ గా వస్తుంది. అదే నువ్వెందుకు గెస్ చేస్తావని. ఎంతసేపు నీ గురించేనా? అమ్మాయి గురించి ఆలోచించవా? ప్లీజ్, దయచేసి నన్ను విసిగించకండి. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే? ఆమీనా ఆమీనా కటామీనా కటామీనా సింగి సింగే నీ స్నేహితులతో కలిసి కూర్చోవా? చెప్పాను తాతయ్య. సల్వార్, అక్క గురించి అమ్మా నాన్న బెంగ పెట్టుకోకుండా చూడమ్మా. అక్క ఫోన్ చేస్తే మేము ఊరు వెళ్ళామని చెప్పు. అలాగే. అంకుల్ని జాగ్రత్తగా చూసుకోరా. బాగా చదువుకోవాలమ్మా. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి. నాన్నగారి ఆరోగ్యం సరిగా చూసుకోమ్మా. 4 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండే. సల్వార్, ఆ? నువ్వు మా ఇంటికి ఎప్పుడు రాలేదు. ఆ, వీలు చూసుకుని ఒకసారి రామ్మా. పెళ్ళైపోతే ఇంకెక్కడికి రాలేవుగా. అందుకే ఈలోగా ఒకసారి మా ఊరికి రా. పలకవేంటమ్మా? ఆ, ఆ. ఒరేయ్, ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుందిరా, వెళ్ళరా ప్లీజ్. వెళ్ళి నీ లవ్ గురించి చెప్పరా. వాడు ట్రైన్ వెళ్ళేటప్పుడే వెళ్తాడట. రేయ్, నువ్వు చేసేదేం బాగాలేదురా. ఒరేయ్ వెళ్ళరా. సంజు, లేమా? అభి, నాన్న, ఆ, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను. అభి, నాతో చెప్తానన్న విషయం ఏంటి? అమ్మా, ఉమ్? వాటర్ బాటిల్ తీసుకొచ్చారా? లేదు బాబు. నేను తీసుకొస్తాను. సిగ్నల్ ఇచ్చారా? త్వరగా ఎక్కు. బాయ్, టాటా పాపా. బాగా వస్తానండి. చదువుకోవాలమ్మా. మంచిది. అన్వర్ బాయ్ రా. ఉంటారమ్మా. అలాగే. బాయ్. బాయ్ బాయ్. బాయ్ ఆంటీ. సల్వార్, బాయ్. అమ్మా, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా? ఏ, నీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇంట్లోనే ఉన్నాను. నాన్నగారిని డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్ళాలి కదా. రా బాబు. ఏమండి, మిమ్మల్ని చెకప్ తీసుకెళ్ళటానికి అభి ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉండడని వాడి మీద ఎగిరేవారు కదా. రండి నాన్నగారు, వెళ్దాం.
హలో 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 ఏంటదినా మళ్ళీ నగలు వచ్చాయి? ఈ నగలు బల్కస్ కి మగపెళ్లి వారు పంపించారు. ఇవి తీసుకెళ్లి బల్కస్ కి చూయించు. హలో ఇలారా నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకోరాదు? ఎన్ని నగలు, ఎన్ని డ్రెస్సులు. కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఎందుకని? ఆడపెళ్లి వారికి నగలు బట్టలు మిగులుతాయి. హలో, అమ్మాయికి నచ్చినవాడు దొరకాలి, అంతేకాని నగలు డ్రెస్సులు కాదు. మరి నేను ఏ అమ్మాయికైనా నచ్చుతానా? అదేదో నీకు నచ్చిన అమ్మాయిని అడిగి చూడు. హలో 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 ఏయ్, చేత్తో తొయ్యకూడదే. చిన్నపిల్లలు ఆడొచ్చు మమ్మీ. ఏయ్ అది కొట్టు. హలో హలో ఉషక్క, నేను సల్వార్ని. హాయ్ సల్వార్, బాగున్నావా? అంకుల్ ఆంటీ అందరూ బాగున్నారా? అంతా బాగున్నారు అక్క. మీరందరూ ఒకటే గుర్తొస్తున్నారు, అందుకే ఫోన్ చేశాను. ఆంటీ అంకుల్ ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు. పిలవనా? ఆహా, పని మీద ఉంటే అక్కర్లేదు. సర్లే చెప్పు. చిన్న ప్రాబ్లం అక్క. అది నీ పక్కన ఇంకెవరున్నారు? పరిమళక్క, పిల్లలు, అభి ఉన్నాడు. మొన్న అక్కయ్య పెళ్లిలో బావగారి తరపు బంధువులకెవరికో నేను బాగా నచ్చానట. అలాగా? అతను రియాద్ లో కెమికల్ ఇంజనీర్ అట. వెరీ గుడ్. నా ఒపీనియన్ కనుక్కోమని అక్కయ్య నాన్నని అడిగింది. అలాగా? గుడ్ న్యూస్. హ్యాపీగా ఒప్పేసుకో. ఇదిగో అక్కే మాట్లాడుతుందట. హలో, ఏమ్మా బాగున్నావా? ఏంటి విశేషాలు? పెళ్లి సంబంధమా? అక్కయ్య మంచి సంబంధం కాకపోతే చెప్పదు కదా, అది డెఫినెట్ గా మంచి సంబంధం అయిటుంది, ఒప్పేసుకో. ఇంతకీ ఏంటి నీ ఒపీనియన్? నేను ఆలోచించుకోవడానికి కొంత టైం అడిగాను. నాకు మీకన్నా ఇంకెవరున్నారక్క, అందుకే మిమ్మల్ని. కానీ మేమెవరమైనా చెప్పేది ఒకటేనమ్మా, గుడ్ మ్యాచ్, డోంట్ మిస్. అభితో మాట్లాడతావా? పక్కనే ఉంటే ఇవ్వక్క. అభి, నీకే ఫోన్. అమ్మా అమ్మా, నేను తర్వాత చేయిస్తానులేమ్మా. అభి, భోజనానికి రా. నాకు ఆకలిగా లేదు వదినా. ఎందుకు ఆకలేదు? ఒంట్లో బాలేదా? అదేం లేదు. మరి అవునేంటి, పెళ్లికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా డల్ గా కనిపిస్తున్నావు. బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. అసలేమైంది నీకు? ఏం లేదు వదినా. ఏ డబ్బేమైనా కావాలా? అబ్బే వద్దు వదినా. సరే, నీ ఇష్టం. మావయ్య, మావయ్య, భోజనానికి వస్తారా? పద పద, ఈ మధ్య సిగరెట్ కూడా మానేశారు కదా, ఆకలి దంచేస్తుంది. పద పద. మావయ్య, ఆ, మీ దిండి కింద సిగరెట్ ప్యాకెట్ దొరికితే అల్మర్లో పెట్టాను, ఆ. తీసుకురానా? అబ్బే ఎందుకు, అది ఎప్పుడో పెట్టి మర్చిపోయి ఉంటాను, అక్కర్లేదు. మావయ్య, ఆ. అభి ఈ మధ్య డల్ గా ఉంటున్నాడు, భోజనం కూడా వద్దట. మీరు కాస్త కనుక్కుంటారా? సో రుజువానాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అన్నమాట. లేదు బాబాయ్. రై, నా కళ్ళలోకి చూసి చెప్పు, ప్రేమిస్తున్నావా లేదా? బాబాయ్ పిచ్చి సన్నాసి, ఎందుకురా భయం? శుభస్య శీఘ్రం లే లే. రేపే నేను హైదరాబాద్ వెళ్ళి ఉస్మాన్ అంకుల్తో మాట్లాడి మీ పెళ్లి ఏర్పాటు చేస్తాను. బాబాయ్, ఏ ప్రాబ్లం రాకుండా చూడు. నా లవ్ కన్నా మన రెండు ఫ్యామిలీల రిలేషన్ ముఖ్యం. ఓకే, నేనున్నా కదా అవన్నీ సాల్వ్ చేయడానికి. బట్ వన్ థింగ్, నేను హైదరాబాద్ వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకూడదు. బస్సు బయలుదేరుతుంది, వస్తాను. ఓకే బాబాయ్. బాబాయ్, ఆ,
శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ పిచ్చి సన్నాసి నేనంటే ఎంత ప్రేమరా బీ హ్యాపీ ఓకే జాగ్రత్త బాబాయ్